శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన భూక్యా రమేష్ నాయక్ ఏపీఎస్ పీడీసీఎల్ విద్యాశాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటూ అత్యాశకు పోయి షేర్ మార్కెట్లంటూ ఇతర వ్యసనాలకు బానిసై ₹1,50,00,000 అప్పు చేసి అప్పులు తీర్చేందుకు సులభంగా సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని చైన్ స్నాచింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడి తన భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. కదిరి పట్టణం వీవర్స్ కాలనీలో నివాసం ఉండే శాంతి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా తన మెడలో ఉన్న బంగారు చైన్ స్కూటీలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి లాకెళ్లాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి దొంగను పట్టుకున్నారు. దొంగ భూక్యా రమేష్ నుండి 2 లక్షల విలువైన 2 తులాల బంగారు తాలిబొట్టు, చైను, కత్తి స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కదిరి పట్టణం చుట్టుపక్కల సీసీ కెమెరాల నిఘా ఉందని, అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. దానికి ఇది చేస్తే వస్తుంది, లాభం వస్తుందా స్నాచింగ్ చేస్తే? మరి అంటే ఎందుకు దీని ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నావు? అదే సులభమనా లేకపోతే పోలీసులు పట్టుకోలేరనా? మరి ఏదో ఒకటి ఆలోచన వచ్చిండాలి కదా, ఇదే ఎందుకు చేయాలనుకున్నావు? ఒక్క నిమిషం. తొమ్మిది గంటలకు కాలేజ్ గ్రౌండ్ లో అరెస్ట్ చేసి విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైను, అతని నేరానికి ఉపయోగించిన కత్తి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే విచారణలో ఆసక్తికరమైన అంశం ఏమంటే అతను ఏపీఎస్పీడీసీఎల్ కదిరిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. షేర్ మార్కెట్లో సుమారుగా ₹1,50,00,000 దాకా నష్టం వచ్చినందున ఆ నష్టాన్ని పూడ్చుకునే మార్గం లేక, అదేవిధంగా బయట వ్యక్తులతో అప్పులు చేశారు. వారు పెట్టే ప్రెజర్ తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచక సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ స్నాచింగ్లు ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే 28వ తేదీ ఈ నేరం చేశాడు. నేరం చేసిన వెంటనే 2 రోజుల లోపలనే ఆధారం మేరకు డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరుసటి రోజు కూడా అతను 28 అక్కడ చేసినాడు. 29 మనం కాలేజ్ గ్రౌండ్ నుంచి తార్ రోడ్డు ఉంది, అక్కడ ఒక మహిళ మీద కూడా అటెంప్ట్ కూడా చేసినాడు. వీటన్నిటి ఆధారాల మేరకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా మనం కదిరిలో సీసీ కెమెరాల నిఘా అనేది చాలా పటిష్టంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో దాదాపుగా 120 కెమెరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మ్యాట్రిక్స్ కెమెరాలు ఉన్నాయి. 3వ నేత్రం అనేది చాలా పటిష్టంగా ఉంది. ఎవరు ఏం చేసినా కూడా మనము పట్టుకునేదానికి వీలుగా ఆధారాలు లభ్యమవుతాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలకు కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటే మనం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సమ్మర్లో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా చాలామంది గ్రామాలను వదిలిపోవడం కానీ, అదే బంధువుల ఇళ్ళకు కానీ వెళ్ళడం జరుగుతుంది. విలువైన వస్తువులు కానీ, సామాగ్రి కానీ, క్యాష్ కానీ వాళ్ళ ఇంట్లో ఉండకుండా సాధ్యమైనంత వరకు బ్యాంక్ లాకర్లో ఉంచుకోవాలి. లేదంటే వాళ్ళ వెంబడి తీసుకొని పోవాలి. వాళ్ళు లాక్ చేసినప్పుడు ఎవరైనా బంధువులు వాళ్ళ ఇల్లు చూసుకోమని చెప్పాలి. విధిలేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో తక్షణమే పోవాలంటే పోలీసులకు ఒక సమాచారం ఇస్తే అటువంటి ఇళ్ల మీద ప్రత్యేక నిఘా పెట్టేదానికి కూడా అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్ళు కానీ, సాయంత్రం పూట వాకింగ్ చేసేవాళ్ళు కానీ బంగారు ఆభరణాలు ధరించకుంటే చాలా మంచిది. ఒకవేళ మహిళలు ఎవరైనా తప్పని పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు ధరిస్తే కూడా చుండి వేసుకోవడం కానీ, బయట కప్పుకోవడం కానీ చేసి వాకింగ్ చేస్తే చాలా మంచిది. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే సమీపిస్తున్నప్పుడు గట్టిగా కేకలు వేయడము, అదేవిధంగా భయపడుకోకుండా ప్రతిఘటిస్తే చాలా మంచిది. ప్రతిఘటించే వాళ్ళ జోలికి దొంగలు పోరు. ఎప్పుడైతే ప్యానిక్ గురై భయపడతారో అటువంటి వాళ్ళ మీద దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తారు.